తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి చాలా మంచి గుర్తింపైతే తెచ్చుకున్నారు. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటమే కాకుండా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర అనే సినిమా చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆయన చేస్తున్న సినిమాలు, ఇక మీదట చేయబోతున్న సినిమాలు మనకు మరొక ఎత్తులో ఉండబోతున్నాయట. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక మీదట అంతకు మించిన ఐడెంటిటీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకోవటానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యాడు. ఇలాంటి క్రమంలోనే వీళ్ల కాంబోలో రాబోయే సినిమా చాలా హైలైట్గా నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి ఏమాత్రం తగ్గకుండా ఆయన ఈ సినిమాని చేసి భారీ విజయాన్ని అందుకుంటానని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త అయితే వినిపిస్తోంది. మరి ఈ సినిమాతో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించటమే కాకుండా మాస్ హీరోగా మారబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ల కాంబినేషన్లో ఎప్పటి నుంచి సినిమా వస్తుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆ సినిమా ఇప్పటి వరకు పట్టాలైతే ఎక్కలేదు. ఇక రామ్ చరణ్తో బోయపాటి శ్రీను చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ అవటంతో చిరంజీవి అతనితో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక బాలయ్య బాబుతో చేస్తున్న అఖండ 2 భారీ విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్తో ఉన్నాడు. కాబట్టి తన తదుపరి సినిమాని కూడా అలానే చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నాడట. ఇక ఇప్పటికే బోయపాటి సైతం చిరంజీవికి ఒక కమర్షియల్ కథతో కూడిన లైన్ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ లైన్కి చిరంజీవి కట్టుబడి ఉండి ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.